ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనము. నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండును. Surely the land whereon thy feet have trodden shall be thine inheritance, and thy children's forever, because thou hast wholly followed the Lord my God. యెఫున్నె కుమారుడైన కాలేబుతో మోషే ఈ విధంగా పలికాడు. నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించావు. మోషే చెప్పిన ప్రకారము కాలేబు కనాను దేశమును వేగు చూచుటకు కాదేషు బర్నేయలో నుండి బయలుదేరినప్పుడు 40 ఏండ్లవాడు. ఎవరికి భయపడక అతడు చూచినట్లే మోషేకు వర్తమానము తెచ్చాడు. కాలేబుతో కూడా వచ్చిన వేగు చూచిన వారు జనుల హృదయాలను కరుగ చేశారు. కాలేబు మాత్రం నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించాను కనుకనే ఇశ్రాయేలీలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే కాలేబును పంపిన నాడు అతనికి ఎంత బలముందో నేటి వరకు అంతే బలం కలిగి ఉన్నాడు. యుద్ధం చేయటానికి, రావడానికి, పోవడానికి ఎప్పటికీ ఎంతో బలము కలిగి ఉన్నాడు. యెహోవా కాలేబుకు తోడై ఉన్నాడు కనుక మాట ఇచ్చిన ప్రకారము నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్యముగా నీవు అడుగుపెట్టు ప్రదేశమును ఇచ్చదనని చెప్పిన మాట ప్రకారం యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్యంగా ఇచ్చాడు. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్యముగా ఉన్నది. మనము కూడా కాలేబు వలె నిండు మనస్సుతో దేవుని అనుసరించాలి. అప్పుడు నిన్ను నీ సంతానాన్ని దేవుడే బలపరిచి స్థిరపరుస్తాడు. 85 ఏండ్ల వాడైనా కూడా ఆయన బలము తగ్గలేదు. యెహోవా తోడుగా ఉంటే వృద్ధాప్యంలో కూడా దేవుడు అధిక బలమును అనుగ్రహిస్తాడు. దేవుని అనుసరించు వారముగా ఉందుముగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. నన్ను ఆత్మికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో విని విడిచిపెట్టేవారుగా కాకుండా వారి గదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాలను ప్రతి ఒక్కరికి దయచేయండి. అవును దేవా, ఎవరైతే మిమ్మల్ని నిండు మనసుతో అనుసరిస్తారో వారికి మీరు వాగ్దానం చేసిన ప్రకారం నెరవేర్చే దేవుడు తండ్రి. ప్రార్థన అవసరం ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను అక్కరతలను మహిమేశ్వర్యంలో తీర్చండి. సమయానుకూలంగా వారికి నీ ప్రసన్నతను వారిపై ఉంచండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. God bless you all.